ఓం శ్రీ గణేశాయ నమః. చ్యవన మహర్షి ఋగ్వేద సంహిత ప్రథమ మండలంలోని 112వ సూక్తంలో 6 నుండి 10 వరకు, 116వ సూక్తంలో 10 వరకు, 117వ సూక్తంలో 13 వరకు, 118వ సూక్తంలో 6 వరకు, ఇంకా ఆ ఋగ్వేద సంహితలోనే పంచమ మండలంలోని 74వ సూక్తంలో 5 వరకు, యజుర్వేదీయ శతపథ బ్రాహ్మణంలోని 4, 1, 5, 13 మంత్రాలు. వీటిలో చ్యవన మహర్షి ప్రస్తావన ఉంది. ఇంతేకాక వేదాలకు ఉపబృంహణాలైన ఇతిహాసాల పురాణాల్లో కూడా ఈ మహనీయుని చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. మహామహిమోపేతుడైన చ్యవన మహాముని జన్మ కర్మలు ఎలాంటివో కొంచెం తెలుసుకుందాం. త్రిమూర్తులనే పరీక్షించిన మహానుభావుడు భృగు మహర్షి. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు. ప్రశస్త చరిత్రులైన భార్గవులందరికీ ఇతడు మూల పురుషుడు. ఇతని వంశమునందే చ్యవనుడు, జమదగ్ని, శుక్రుడు, దధీచి, పరశురాముడు మున్నగువారు అవతరించి లోకోద్ధారకులైనారు. భృగువంశ కీర్తనం సకల దోషాపహం సర్వశుభావహం చ్యవనుని జన్మ వృత్తాంతం. భృగు మహర్షి కర్దమ ప్రజాపతి పుత్రిక ఖ్యాతి అనే కాంతను, ఉశన అనే వనితను, పులోమ అనే రమణిని వివాహమాడినారు. వారిని పుత్రవర్తుల్ని వనర్చినారు. భర్త అనుగ్రహంతో పులోమ గర్భవతి అయింది. కడుపులోనున్న తన కోమలిని హోమకార్యాగ్నిగా అగ్నిని రగులు కల్పమని ఆదేశించి మహర్షి స్నానార్థానికి నదికి వెళ్ళారు. పులోమ అగ్నిహోత్ర గృహంలో ఉండగా పులోముడనే వింత రాక్షసుడొకడు అతడికి వచ్చి నిరుపమాన సౌందర్య రాశియగు పులోమను గాంచి కామం కన్నులకెగదట్టగా అగ్ని, ఈమె ఎవని భార్య, ఈమె పేరేమిటి, నిజం చెప్పుమని గద్దించాడు. గర్భచ్యుతుడు కాబట్టి చ్యవనుడైనాడు. అగ్నిహోత్రుడు అబద్ధమాడుటకు బ్రాహ్మణ శాపమునకు భయపడ్డాడు. శాప భయాన్ని ఎట్లయినా తొలగించుకోవచ్చు కానీ అసత్యమాడటం వల్ల కలిగే పాప భయాన్ని పాపుకోవడానికి ఉపాయమే లేదు అని భావించాడు అనలుడు. అలా తలపోసి దైత్యుడితో, అగ్నిదేవుడు, ఈమె భృగు మహర్షి పత్ని, పేరు పులోమ, పరమ పతివ్రత అని సత్యమే వచించాడు. ఆ మాటలు వినగానే పులోముడు, పూర్వం నేను ఈమెను పత్నిగా వరించాను. అప్పుడు ఈమె తల్లిదండ్రులు ఈమెను నాకు ఇయ్యక భృగువునకు కట్టబెట్టారు. అదృష్టవశాన నేడు ఈమె నా కంటపడింది. నేనిప్పుడు ఈమెను భారీగా గైకుంటాను అని రక్కసుడు వరాహ రూపం ధరించి భయ విహ్వలయ్యి ఆక్రోశిస్తున్న పులోమునెత్తుకుని పరిగెత్తనారంభించాడు. అప్పుడు ఆమె గర్భమందున్న శిశువు కలిగి గర్భం నుండి వెలువడి రాక్షసుని చొరచొరా చూశాడు. గర్భచ్యుతుడైన ఆ బిడ్డడు 1000 మంది సూర్యులు ఏకకాలంలో ఉదయించినట్లుగా దుస్సాహ తేజంతో దీపిస్తూ ఉన్నాడు. ప్రళయకాల పావకుడి కైవడి ప్రజ్వలితూ ఉన్నాడు. కనులు మిరిమిట్లు కొలిపి ఆ బాలకుణ్ణి చూడగానే దానవుడు భస్మమైపోయాడు. పులోమ కుక్షిత్యుడైన అతడు చ్యవన నామంతో విరాజిల్లినాడు. నీవు సర్వభక్షకుడవు కమ్ము. పులోమ భృగువంశవర్ధనుడైన బాలుణ్ణెత్తుకుని తన గృహం చేరుకుంది. ఇల్లు చేరడానికి మునుపు ఆమె దైత్యుని బారిన పడి ఏడుస్తూ పోతూ ఉండగా ఆ సాధ్వి బాష్పధార ప్రవాహం మహానది అయి ఆశ్రమ సమీపంలో ప్రవహించడం చేత ఆ నదికి వధూసర అనే పేరు బ్రహ్మదేవుడు పెట్టారు. ఈ విషయం ఇట్లుండగా స్నానముకై వెళ్ళిన భృగు మహర్షి స్నానమాచరించి ఆశ్రమానికి వచ్చి బాలసూర్యుని వలె వెలుగుతున్న బాలుణ్ణెత్తుకుని మురిసిపోతున్న ధర్మపత్నిని చూశారు. ఆమె పట్ల అసురుడు అనర్చిన అపకారం విని, దేవి, ఆ రక్కసుడు నీవు పులోమ అని ఎలా తెలుసుకున్నాడు, ఎవరు చెప్పారు అని ప్రశ్నించగా పులోమ, ప్రాణేశ్వర, ఈ అగ్నిహోత్రుడే అసురునకు నేను పులోమునని భృగుపత్నని చెప్పారు. వెంటనే వాడు భయంకర సూకరంగా మారి నన్నెత్తుకొని వేగంగా పరిగెత్తుచుండగా నేను ఆక్రందించాను. నా ఆక్రందన విని గర్భచ్యుతుడై ఈ శిశువు తన శక్తితో దైత్యుణ్ణి నిలువరించి బూడిద చేసి నన్ను రక్షించాడు అంటూ బాలుని చెక్కిల్ని ఉద్దాడింది. భృగు మహర్షికి అగ్ని మీద ఇంతింత రాని ఆగ్రహం వచ్చింది. అతడు అతిరోషంతో, ఓ వైశ్వానరా, నీవు పరమ క్రూరుడివి. నా పత్ని పేరు చెప్పి ఇంతటి అనర్థానికి కారణమైనావు.
కనుక సర్వభక్షకుడవు కమ్ము అని శపించారు. అగ్నిదేవుడు మునీశ్వరుని గాంచి, మహర్షి, ఇతరులు తన దగ్గరకు వచ్చి తనకు తెలిసిన విషయం చెప్పమని అడిగినప్పుడు చెప్పనివాడు, సత్యము చెప్పనివాడు ఘోర నరకంలో కూలిపోతాడు. పులోముడు వచ్చి ఆమె ఎవరో నిజం చెప్పమని నన్ను అడిగాడు. నేను అసత్య భయానికి వెరచి ఈ అమ్మ భృగుపత్ని అని ఉన్న విషయం చెప్పాను. నేను సకల జగత్కర్మ సాక్షియే ఉండి కూడా అబద్ధం ఎలా చెప్పగలను? తమరే చెప్పండి. ఇది నిమిత్తంగా నాపై కోపించి శాపం ఇచ్చారు. నేను అలిగి మీకు ప్రతిశాపం ఇవ్వలేను. మునీశ్వర, బ్రాహ్మణులు కొట్టినా తిట్టినా కినుకుతో మిక్కిలి పరుషములాడినా వారు పూజ్యులే. ఇట్టి విప్రులకు ఎగ్గు చేసిన వారు ఇహపరాలకు దూరమవుతారు. కనుక నేను ఎల్లప్పుడూ కినుక వహించను. భూసర పొంగుడవు, నీవేమి చేసినా చెల్లుతుంది. లోకహితుడవైన నాకు శాపమిచ్చి లోకాలకు చెట్ట చేశావు. అదెట్లాంటివేమీ చెబుతాను విను. విప్రసత్తములు నా ఎందు వేల్చిన హవ్య కవ్యాలు నా మూలంగా దేవగణాలు పితృగణాలు స్వీకరిస్తారు. అటువంటి నేను సర్వభక్షకుడివై అసూచినైతే క్రియలన్నీ కూడా నిలిచిపోతాయి. క్రియా నివృత్తి కలిగితే లోకయాత్ర జరగదు కదా అని అగ్నిభట్టారకుడు సకల లోక వ్యాప్తమైన తన తేజస్సును ఉపసంహరించుకున్నాడు. ఎప్పుడైతే అగ్నిదేవుడు తన తేజోమూర్తిని ఉపసంహరించుకున్నాడో అప్పుడే త్రేతాగ్నులు తేజరెళ్ళనందున యజ్ఞ యాగాది కర్మలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రాతః సాయంకాలమునందు బ్రాహ్మణులు అగ్నిహోత్రములందు సమర్పించే ఆహుతులన్నీ కూడా ఆగిపోయాయి. దేవతార్చనలో దీపధూపాదుల సమర్పణ లేకపోయింది. పిండ ప్రధానాదులైన పితృకార్యాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయాయి. నీవు పరిశుద్ధుడవే. త్రేతాగ్నులు తేజరిల్లినందున జనులు భయ సంభ్రమాక్రాంత చిత్తాలతో మహామునీంద్రుల కడకు పరిగెత్తుకుపోయారు. మహామునీంద్రులు కదిలి దేవతల కడకు వచ్చారు. అంతటా వారు వీరు ఏకమై భయంతో బ్రహ్మ దగ్గరకు చేరుకున్నారు. భృగు మహర్షి శాపం వల్ల అగ్నిభట్టారకుడు తన తేజస్సును ఉపసంహరించడం వల్ల లోక వ్యవహారం అంతా తారుమారైందని ఎరింగి బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి రావించి ఇలా అన్నారు. అయ్యా, నీవు ప్రాణిజాలమునకల్లా నాథుడవు. చరచరాత్మకైన జగత్ ప్రవృత్తికి కారణభూతుడవు. లోకాలను పావనం చేసేవాడువు నీవే. నీవే దేవతాముఖుడవు. దోషరహితమైన గుణాలు కలవాడువు నీవే. ఇలాంటి నీకు భువన ప్రవర్తన పరాజ్ముఖత్వం న్యాయం కాదు. భృగు మహాముని వచనం అమోఘం. కనుక నీవు సర్వభక్షకుడివే అయినప్పటికీ పరిశుద్ధులలో మిక్కిలి పరిశుద్ధుడవే, పూజ్యులలో అగ్రపూజ్యుడివై, వేద చోదిత విధానాల్లో విప్ర సహాయకుడివై విలసిల్లుతూ భువనాలను నడపవలసింది అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించి భృగు మహర్షి వచనం పరమేష్టి ప్రతిష్టాపించాడు. చవనుని తపస్సు. అటువంటి భృగు మహర్షికి పుత్రుడే చవనుడు అమ్మ నాయనలకు అల్లారు ముద్దు బిడ్డడై దినదిన ప్రవర్ధమానుడైనాడు. ఉపనయనం అనంతరం వేదాంగాది సర్వ విద్యలు తండ్రి దగ్గరే నేర్చినదగిన కాలంలో తపస్సు చేయడానికి తల్లిదండ్రుల అనుమతి పొందాడు. అలా అనుజ్ఞ పొంది వైధూర్య పర్వత ప్రాంతానికి వెళ్ళినాడు. అక్కడ పయోష్ణి అనే సరస్సు యొక్క తీరంలో పెక్కువేల సంవత్సరాలు వెక్కసమైన నియమంతో వీరాసనుడై అక్కజమైన తపమును ఆచరించాడు. అతని శరీరం వల్మీకంతో కప్పబడింది. ఆ పుట్టను లతాగుల్మాల ఆవరించాయి. అందువల్ల అతని ఉనికి ఆ వన ప్రదేశంలో ఎవరికీ తెలియరాలేదు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. శర్యాతి మహారాజు చవనుని దర్శించుట. శర్యాతి అనే మహారాజు 4000 మంది భార్యలతో పయోష్ణి సరస్సులో జలకాలాడుటకు వచ్చారు. సైన్య పరిభృతుడై వచ్చిన ఆ రాజు అక్కడ గుడారాలు వేయించారు. శర్యాతి కూతురు సుకన్య నవ యవ్వనాంగి. ఆమె తన సకులతో ఆ వన ప్రాంతంలో విహరిస్తూ చవన మహర్షి ఉన్న పుట్ట దగ్గరకు వచ్చింది. సుకన్య ఆ పుట్ట కోమల నుండి చవన మహర్షి కళ్ళు మెరుగులు విరజముతుండగా అవి మినుగురు మూచుల కాంతులు కాబోలునని వాటిని చూడవలెనని మెరుగుబోని కాంక్షించింది. వెంటనే పుట్టను త్రవ్వించింది. నిమిలిత నయనాలతో ఉన్న చవనుడు బయటపడినాడు. శల్యమాత్ర వశిష్ఠుడైన ఆ వృద్ధమునీశ్వరుణ్ణి సుకన్య చూసి భయంతో ఆ తావు విడిచి చెలికత్తెలతో వెళ్ళిపోయింది. చవనుడు శర్యాతి మహారాజు సేనకు మూలమూత్ర నిరోధమగునట్లుగా చేశారు.
సైన్యం మూత్ర పురుష విసర్జనం లేక పొట్టలుబ్బి బాధపడుతూ ఉండగా ఇది తన సైన్యం చేసిన తప్పిదనానికి ప్రతిఫలమని తలపోశాడు సరియాతి. అందర్నీ అడిగి చూశాడు. అందుకు కారణమేమో తెలియలేక చింతాకాంతుడై ఉండిపోయాడు. ఇట్లు విచారగ్రస్తుడై ఉన్న తండ్రి దగ్గరకు సుకన్య వచ్చి, జనక, మినుగురు పురుగుల వలె మెరుస్తూ 2 మెరుగులు వనంలో ఒక పుట్ట కోమల నుంచి కనిపిస్తూ ఉండగా చూశాను. అవేమో చూడాలని ఆసక్తితో ఆ పుట్టను త్రవ్వించాను. కానీ అందులో ఆ మెరుగులేవీ కనిపించలేదు. కండ్లు మూసుకొని అస్థిపంజరం వలె ఉన్న ఒక వృద్ధముని దేహం కనిపించింది. నేను భయపడి అక్కడి నుండి మరలి వచ్చాను. సైన్య నిరోధమునకు నేను చేసిన అపరాధం కారణమేమో ఆలోచించండి అని చెప్పింది. సరియాతి వెంటనే ఆ పుట్ట ఉన్న చోటికి వచ్చి తపక్లేశంతో కృశించిపోయి ఎముకల గూడుగా ఉన్న అతి వృద్ధుడైన చవన మహర్షిని చూసి నమస్కరించి ఇట్లన్నారు. ఈమె నా కుమార్తె సుకన్య. అద్భుతమైన మీ తపోమహిమ తెలియలేక పుట్ట త్రవ్వించి మహాపరాధం చేసింది. ఈమె తప్పు మన్నించి నా సైన్యమునకు ఏర్పడిన మూత్ర పురుష నిర్బంధం మాన్పండి. స్వామి, ఇంతులు ఎరుకుమాలిన వారు కదా, నా పుత్రికను అనుగ్రహించండి అని వేడుకొన్నారు. సరియాతి సుకన్యను చవనునికిచ్చి పెండ్లి గావించుట. భార్గవుడు కరుణించి, రాజా, అతిశయ రూప యవ్వన గర్వంతో ఇంత చేసిన నీ కూతుర్ని పెండ్లాడిగాని క్షమించను అని పలికారు. సరియాతి మహారాజు తన తనయను మౌనివర్యుడైన చవనునికిచ్చి పెండ్లి చేయటం కన్నా మరొక భాగ్యం లేదని సంతోషంతో ఆమెను అప్పుడే ఆ మునివరునికిచ్చి సేనా నిరోధం తొలగించమని తన పట్టణానికి వెళ్ళారు. చవన మహర్షికి యవ్వనం. అక్కడ సుకన్య పరమ భక్తితో పతికి సకల పరిచర్యలు సలుపుతూ సంతోషంతో వృద్ధులు పుచ్చుతూ ఉంది. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింపదలిచిన అశ్విని కుమారులనే దేవ వైద్యులిద్దరు ఆమె దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో చవనుడు ఆశ్రమంలో లేడు. ఆశ్రమస్థలికి వచ్చిన అశ్విని దేవతలను సుకన్య పూజించింది. అంతటి వారు తాము ఎవరో ఆమెకు తెలిపి, నీవెవరి కూతురువు, ఎవరి భార్యవు అని ప్రశ్నించారు. నేను సరియాతి మహారాజు కుమార్తెను, భృగు మహర్షి కుమారుడైన చవనుని ధర్మపత్నిని, నా పేరు సుకన్య అని ఆమె తన వృత్తాంతాన్ని వారికి నివేదించింది. అంతటి అశ్విని కుమారులు పక్కపక్క నవ్వుతూ, అక్కట విధి విలాసమునేమని అనవచ్చును, ఇంతటి రూప సంపన్నవై ఉండి కూడా కామభోగానికి బాహ్యుడైన వృద్ధుణ్ణి భార్గవుణ్ణి కట్టుకుని నీ యవ్వనాన్ని అడవిగాచిన వెన్నెల చేసుకున్నావు. ఇంతటనైనా నీ వయస్సునకు రూపానికి తగిన వరుణ్ణి కోరుకో, నీవు కోరిన వానిని నీకు తెచ్చి ఇస్తాను అని అశ్విని దేవతలు అన్నారు. వారి పలుకులు తన చెవులకి ములుకులు కాగా సహించలేక సుకన్య వారితో ఇలా అంది. అయ్యలారా, నేను మిక్కిలి అనురాగంతో అగ్ని సాక్షిగా భృగునందనుణ్ణి పెండ్లాడాను. అతడు కృషుడైనా అగుగాక, క్షీణ బలారోగ్యములు కలవాడైనా అగుగాక, వృద్ధుడైనా అగుగాక, నా మనస్సు అతని ఎందే లగ్నమై ఉంది. ఒక పతివ్రత లలామతో మీరు అనవలసిన మాటలేనా ఇవి అని వారిని మందలించింది. అవతల సుకన్య అశ్విని దేవతలాడిన మాటలన్నింటినీ పోసగుచ్చినట్లు తన పతిదేవునికి చెప్పేసింది. చవన మహర్షి ఆమె సౌశల్యమునకు పాతివ్రత్యమునకు సంతోషించాయి. దేవి, ఇందులో అశ్విని దేవతలను తోలనాడవలసిన పనే లేదు. వారి పలుకులకు నీవు ఒడంబడుము. నవ యవ్వనుడైన పతిని కొని రండని పలుకుము అని సుకన్యను మరల వారి చెంతకు పంపారు. ఆమె అశ్వినిను గాంచి, నేను వాంఛించినచో నాకు నవ యవ్వనాంగుడైన పతిని కొనివత్తుమని ఇంతకు మునుపు మీరు చెప్పినారు కదా, నేను కోరుకొనుచున్నాను. అట్లే కొనిరండని సుకన్య వారిని కోరింది. వెంటనే అశ్వినిలు పయోష్ణి అని ఆ సరస్సులోకి ప్రవేశించారు. అదే సమయంలో చవనుడు కూడా ఆ మడుగులో మునిగినాడు. పిదప ఆ ముగ్గురు కూడా నవ యవ్వనులై మడుగు వెలువడి సుకన్య కడకు వచ్చి నిలిచారు. మాలో నీకిష్టమైన వానిని వరుణుగా వరించమని పలికారు. సాధ్వీమణియగు సుకన్య చవనునే వరించింది. ఇలా లబ్ధ యవ్వనుడైన భృగునందనుడు అశ్వినులకు అతి ప్రీతుడై వారితో ఇలా అన్నాడు. అమర వైద్యులారా, మీ వల్ల నేను లబ్ధ యవ్వనుణ్ణి కృతార్థుణ్ణి అయినాను. ఇందుకు కృతజ్ఞతగా సురరాజు చూస్తూ ఉండగా సరియాతి మహారాజు చేత యజ్ఞం చేయించి ఆ యాగంలో మేము సోమపిధులను చేస్తాను అని చెప్పగా వారు పరమానంద భరితులై దివికి వెళ్ళారు. చవన మహర్షి అశ్విని దేవతలను సోమపానార్హులను చేయుట
చవనుడు జరాభార పరిత్యాగం చేసి నవ యవ్వనంతో విలసిల్లుతున్నాడని శర్యాతి విని విస్మయం చెంది కనులారా తన కూతుర్ని అల్లుణ్ణి చూడ్డానికి వచ్చాడు. వచ్చిన శర్యాతిని మిక్కిలి ఆదరించి భార్గవుడు అన్నాడు, మహారాజా, మీకు అభ్యుదయ హేతువైన క్రతువు ఒకటి మీచే చేయిస్తాను. మీరు తప్పక చెయ్యండి. అందుకు అవసరమైన యాగ సంభారాలను సమకూర్చండి. శర్యాతి మహారాజు చెవ్వుని వచనాల కలరి యాగం సల్పినాడు. విధి ప్రయోగయుతంగా చవనుడు అశ్వినులకు సోమం ఇవ్వడానికి పూనుకొనగానే అతడిపై కోపించి దేవేంద్రుడు, భృగునందన, వీరిద్దరూ దేవవైద్యులు, వీరిని సోమపిదులను గావించకండి. బృందారకులు కాని వారికి సోమమిచ్చు వారెవ్వరైనా కలరా? కనుక వీరికి సోమమివ్వవలదు. నేనెంత మాత్రము సహించను అని నివారించాడు. చవనుడు ఇంద్రుణ్ణి గర్వమణుచుట. చవన మహర్షి ఇంద్రుని మాటను లెక్కబెట్టక అశ్వినులను సోమపిధులను గావించాడు. అందుకు ఓర్వలేక జంబాంత కుడల్గి విజృంభించి చవనుని కొట్టుటకు వజ్రాయుధమెత్తినాడు. చవనుడు వజ్రాయుతమైన సురపతి భుజస్తంభాన్ని స్తంభింపజేసి మిక్కిలి సంభ్రమంతో దేవేంద్రుణ్ణి అంతమొందించడానికి హోమం చేశాడు. అదట్లు అగ్నిలో వేల్వగా ఆ హోమకుండం నుండి అపార ఘోర బలుడైన మధుడనే మహారాక్షసుడు ఉద్భవించాడు. వాని ఆకారం అటు అవనీచరులకు ఇటు ఆకాశచరులకు భయప్రదంగా ఉంది. ఇలా ఆవిర్భవించిన ఆ రక్కసుని బాహుదండాలు 10,000 ఆమడల నిడివిగలవై ఉన్నాయి. అతనికి 4 కోరలు, అవి శతయోజన విస్తీర్ణాలు. దంతాలు దశయోజనాయతాలు. కళ్ళు సూర్యచంద్ర మండలాలు సరిపోలుతున్నాయి. ముఖం కాలాగ్ని సన్నిభంగా ఉంది. శరీరం దిక్కుల్ని నభోభాగాన్ని ఆవరించింది. నోరు భూమ్యాకాశాలను ఒక్కసారి గుటుక్కున మృంగజాలునంతటి విరివిగలదై భీతుగొల్పుతూ ఉంది. జగజ్జనులకు భయం పుట్టించు దీర్ఘ జిహ్వతో అతడు తన పెదవులను నాకుకుంటూ దారుణమైన కంఠస్వరముతో దిక్కులను బ్రద్దలు గావిస్తున్నాడు. మీదికి వస్తున్న ఆ నక్తం చెరుణ్ణి చూసి సురేంద్రుడు గడగడా వణికిపోయాడు. అతని మేను చెమటతో తడిసి ముద్దయిపోయింది. చవనుని వల్ల భుజము స్తంభితమైనందున మదరాక్షసుని ఏమీ చేయలేకపోయారు. ఇంద్రుడు చవనుడికి కృతాంజలి అయి, మునీంద్ర, మీరు మీ తపశ్శక్తిని ఎదుర్కొననివ్వరుతారు. అశ్విని దేవతలు ఇది మొదలు సోమార్హులవుతారు. నా ఎడ ప్రసన్నుడు వగుము. నా అపరాధం మన్నించమని వేడుకున్నారు. ఆ మాటలతో చవనుడు అలుకతో పాటు అమరేశ్వరుని బాహుస్తంభనం కూడా తొలగిపోయింది. ఇంద్రుడు భృగుపుత్రుని యొద్ద సెలవు తీసుకుని తన పురానికి వెళ్ళారు. తర్వాత ఆ మదరాక్షసుడు తనకు ఆశ్రయమేదో తెలుపమని చవనుని వేడుకున్నారు. వేట, వెలది, జూదము, పానము అతనికి ఆశ్రయస్థానాలుగా చవనుడు కల్పించారు. అశ్వినులు హాయిగా సోమపానమనర్చి స్వర్గానికి వెళ్ళిపోయారు. భృగువంశ సంజేతుడైన చవనుడు తన తపోమహిమను ప్రకాశింపచేయటం వల్ల అది మొదలుకొని ఆ వైఢూర్య పర్వతము ఆర్చిక పర్వతమని ప్రసిద్ధిగాంచింది. చవనుడు ఒకనాడు సుకన్యను చెంతకు చేరబిలిచి, దేవి, శర్యాతి మహారాజు పుత్రివే, మహారాజభోగాలను అనుభవింపదగిన నీవు పండ్లు, పూలు, తపశ్చర్యలో ఎముకల ప్రోవుగా మిగిలి ఉన్న పరమ వృద్ధుణ్ణి నన్ను పరిణయమాడినావు. కృషీభూత శరీరుడని ముసలి వర్గమని యావగించుకొనక నన్నే పరదైవంగా భావిస్తూ నాకు సేవలు సలుపుతూ సంతోషంతో ప్రొద్దులు పుచ్చుతున్నావు. నీ త్యాగశీలాన్ని ఏమని కొనియాడగలను? సఖి, నన్ను పెళ్ళాడింది మొదలు ఇంతవరకు సంసార సుఖమంటే ఏమిటో నీవెరగవు. నీ వంటి పుణ్యవతి సాధ్వీ శిరోమణి ఈ 7 జగాలలో ఎందు వెతికినా కనిపించదు. నీ సతీత్వమునకు సంతోషపడి నిన్ను సంతోషపెట్టుటకే నవ యవ్వనం అంగీకరించాను. నీకు దధీచి, ప్రమతి, అప్రవాణుడు అను 3 లోకోత్తర చరిత్రులు తనయులుగా ఉదయిస్తారు. వారిలో దధీచి దేవహితార్థం తన శరీరమునే సమర్పణ చేసి విశ్వమీత విఖ్యాతిని ఆర్జిస్తాడు అని పలికి చవనుడు సుకన్యకు సత్పుత్ర ప్రదానం చేశారు. పరమయోగేంద్రునకు పత్ని నైతిని కదా అని శర్యాతిపుత్రి సంతోష సాగరంలో ఓలలాడింది. బహుకాలం చవనుడు గృహస్థాశ్రమ ధర్మం నిర్వహించి పదపడి తీర్థయాత్రాచరణశీలుడైనాడు. చవన మహర్షి నహుషుణ్ణి అనుగ్రహించుట
భృగునందనుడైన చవన మహర్షి గంగా యమునల సంగమంలో ఆ లఘునిష్టతో అచంచలుడే జలమునందు సమాధిపరుడే ఉండినాడు. అతడలా ఉదావాస మహావ్రతం సలుపుతున్నప్పుడు అతని చుట్టూ చేపల గుంపు చేరింది. మత్స్యములు అతని శరీరాన్ని స్పృశిస్తూ చూస్తూ ఎట్టి చెరుపు చేయకుండా మెలుగుతూ ఉండేవి. వాటిపై మునికి కృప కలిగింది, వాత్సల్యం ఉదయించింది. అతడలా నిశ్చల భావంతో ఆ నీళ్ళల్లో 12 ఏళ్ళు ఉండాడు. ఇట్లుండగా ఒకరోజు జాలర్లు వచ్చి ఆ ప్రదేశంలో వలలు విసిరి అక్కడి మేలను పట్టి ఒడ్డును పడివేస్తున్నారు. ఒక తడవ చేపలతో పాటు అమోఘ తపస్శాలి అయిన చవనుడు కూడా వలలో పడ్డారు. బేస్తలు వలను వెలుపలి కీడ్చారు. సంభ్రమాశ్చర్యాలతో వారు వలలో ఉన్న మహామునీంద్రుణ్ణి చూశారు. కైవర్తుల కాయములు కంపించాయి, గుండెలు దడదడలాడాయి. ఇంక చెప్పేదేముంది? వారు ఆ మహామునీంద్రునికి సాగిలపడి నమస్కారాలు చేసి, స్వామి, మా తప్పుల్ని మన్నించండి. మా అజ్ఞానం వల్ల ఇంత పని జరిగింది. కృపతో వీక్షించి మేమేమి చేయవలనో ఆజ్ఞాపించండి అని మహర్షిని వేడుకున్నారు. బెస్తలారా, ఈ జలచరాలతో నేను 12 ఏళ్ళు ఈ నీటిలో కలిసిమెలిసి నివసించాను. చేసిన సహవాసం వీటి మీద నాకు అనురాగం పెంచింది. ఈ మత్స్యాలతో పాటు నేను కూడా మీకు పట్టుబడ్డాను. ఇందుకు తగిన తెరగు మీకు చెబుతాను వినండి. ఈ చేపలతో పాటు మీరు నన్ను తగిన వెలకు అమ్ముకోండి అని పలికారు. ఆ మాటలు విని బోయలు చెదిరిన మనసులతో శీఘ్రంగా తమ ఏలికి అయిన నహుషుని దగ్గరకు వెళ్ళి మునీంద్రుడు పలికిన పలుకులు చందమంతా అణుకువతో చెప్పుకున్నారు. నహుషుడు భయ సంభ్రమాకులమైన మనసుతో హుటాహుటీన మంత్రి పురోహిత సైతంగా మౌని చెంతకు వచ్చారు. సాష్టాంగ వందనాలను ఆచరించి, మహాముని, బోయిలు చేసిన అపరాధం ఎట్లు బాపుకుందునో తెలియక దుఃఖిస్తున్నాను, సెలవిండని వినయంతో వినవించుకున్నారు. అంతటా దయాళువైన చవన మహర్షి, రాజా, ఇందులో బోయిల తప్పేముంది? వారు తమ కులధర్మం నిర్వర్తించారు. ఇది అపరాధం కానే కాదు. నేను చెప్పే మాటలు విను. వీరు జనముల నుండి నన్ను వెలికీడ్చుటలో మిక్కిలి శ్రమపడ్డారు. నా శరీరమునకు తగిన వెల వీరికిమ్మని పలికారు. చవనుడు మనస్సులో తమపై కొంచెం కూడా కోపం లేనందున సంతోషించి, జనపతి 1000 మాడలు ఈ కైవర్తులకు ఇవ్వండి అని తన మంత్రులను ఆజ్ఞ ఇచ్చారు. మునీంద్రుడు ఆ పలుకలు విని, న్యాయంగా నా శరీరమునకు తగిన వెల బెస్తలకిమ్మని మరల నృపవతిని కోరారు. పొడమిరేయుడు 10,000 మాడలిస్తానన్నాడు. మునీంద్రుడు తగిన వెలనిమ్మని మరల రాజును హెచ్చరించారు. రాజు 1,00,000 మాడలిస్తా అన్నారు. అది కూడా తగిన వెల కాదని తపస్సు వచించారు. నృపుడు 1,00,000 మాడలిస్తానన్నారు. చవనుడు అనంగీకార సూచకంగా తల అడ్డంగా తిప్పుతూ, రాజా, ఈ పేదబోయిలకు తగిన వెల ఇచ్చుట ధర్మము కదా అన్నారు. అంతటా నరపతి ఆలోచించి, బోయిలకు తన రాజ్యంలో సగం ఇస్తా అన్నారు. చవనుడు, నా శరీరమునకు తగిన వెల అర్ధరాజ్యమేనా? ఇది కూడా నా శరీరమునకు తగిన వెల కాదని ఆ మునీంద్రుడు వచించారు. అంతటా నహుష చక్రవర్తి, మునివర, నా సకల సామ్రాజ్యం బోయిలకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నానని నుడివారు. రాజా, నా శరీరం వెల ఈపాటిదేనా? నీవు, నీ మంత్రులు, నీ స్నేహితులు కూర్చుండి నెమ్మదిగా ఆలోచించి ఉచితమైన మూల్యము బోయిలకు చెల్లించండి అని పలికి మిన్నకున్నారు. మౌని మాటలు విని సార్వభౌముడు విషాద వదనంతో ఆవలి కరిగి సచివులతో ఇంకేమి చేయడం అని చింతించే సమయంలో అక్కడికి ఆకస్మికంగా కవిజాతుడనే ఒక మహానుభావుడు వచ్చాడు. ఆ సంయమీంద్రుడు రాజును గాంచి, నరవరా, చింతించకండి, నేను మునికులనాథుడైన చవనుని మూల్యం ఎంతో నిర్ణయిస్తాను అని చెప్పారు. ఆ మాటలకు అవనీనాథుడు, అతని పరివారము హర్షాంబుదిలో ఓలలాడుతూ, మమ్ము విపత్సాగరంలో మునగకుండునట్లుగా ఆశీర్వదించండి అని వేడగా కవిజాతుడు ఇట్లన్నాడు. గోవులకు బ్రాహ్మణునకు కులమొక్కటే. బ్రహ్మదేవుడు గోవును హవిస్సునకు కారణంగా, బ్రాహ్మణులకు అన్ని మంత్రాలకు అధిష్టానంగా చేశారు. సకలాగమనములకు ఆశ్రమైన అవనీసురుడికి మూల్యం ఇంతని చెప్పడం శివునికి కూడా శక్యం కాదు. రాజా, గోవు కూడా అటువంటిదే. భార్గవునికి బదులు బెస్తలకు ధేనువునివ్వు అని కవిజాతుడు చెప్పాడు. అందుకు ప్రియమంది నహుష నరపాలుడు,
చెవుని కడకు వచ్చి, మహాభాగా నన్ను కరుణాద్ర దృష్టితో వీక్షించు. మీ దేహిమునికింత వెలయని ఎంత వారికని నిర్ణయింప తరమగున. యోగీశ్వర, మీకు బదులుగా బెస్తలకు గోవునిస్తానని నహుషుడు వచించాడు. చవన మహర్షి వికసితముకుడే, రాజా, నాకు అనుగుణమైన మూల్యం నిర్ణయంతో సంతోషించాను. గోవు అగ్నిమయము, అమృతమయము. అమరావాసానికి అది నిచ్చెన, అమరులకైనను అది పూజ్యమైంది. మీ నిర్ణయం నన్ను ప్రీతుని గావించింది. అలాగే బోయలకు గోవునిచ్చివేయి అన్నారు. నహుషుడు బెస్తలకు ధేనువునిచ్చారు. వారు సమ్మోదంతో భార్గవుని పద సమీపం చేరి, మహాత్మా, మిమ్ము చూచినది మొదలు మా యందు తమరు అనుగ్రహం చూపుతున్నారు. మా మనవిని చిత్తగించండి. మీ ఆజ్ఞతో మేమిచ్చు ఈ ధేనువును దయతో స్వీకరించండి అని వేడుకున్నారు. వేడుకున్న వారిపై వాడి చూపు పాము చూపు వంటిది కనుక మీ ప్రార్థనా భంగం చెయ్యను. మీ ఇష్ట ప్రకారం గోవుని స్వీకరిస్తాను అంటూ అలా చేశారు. అంతటితో ఆగక ఆ మహాయోగి బెస్తలపై తనకున్న ప్రీతి, చేపలపై తనకున్న కూర్మి మనసున కదిలించగా కైవర్తులను చూసి, నాయనలారా, మీరు మీ మేనములు సమ్మోదంతో స్వర్గలోకానికి వెళ్ళండి అని అక్కడి వారందరూ వింటుండగా పలికారు. అతని నోటి నుండి ఆ మాటలు వెలువడటమే తడవుగా ఆ బోయలు, ఆ మీనములు తనువులతో రివ్వున ఎగసి స్వర్గలోకమునకు వెళ్తూ ఉండగా నహుష నరపాలుడు సపరివారంగా ఆశ్చర్యపూర నిమగ్న మనస్కుడై చూశారు. చవనుడు నహుషుణ్ణి ఇంద్ర పదవి నందుండమని ఆశీర్వదించుట పెదప చవన మహర్షి సంయమీంద్రుడైన కవిజాతుడు ఆ నహుష మహీపతిని చెంతకు పిలిచి, రాజా, 2 వరాలు అడుగు, ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాము అన్నారు. అందుకు నహుష చక్రవర్తి, మహాత్ములారా, అవిరళమైన మీ ప్రీతి కంటే నాకు అడుగుదగిన అర్థములున్నవా అని సమాధానమిచ్చారు. అందుకు వారు అగ్గలమైన ఆదరంతో, మహారాజా, నీకు ధర్మపరత్వం, వాసమునితో తుల్యమైన వైభవము కలుగుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. నహుష చక్రవర్తి ఆ మహనీయుల ఆశీస్సులు పొంది వారి మహిమల నెన్నుతూ సంతోషంతో తన సదనం చేరారు. చవన మహర్షి ఆశీర్బలం వల్లనే నహుషుడు ఒకసారి ఇంద్ర పదవిని కూడా పొందారు. చవనుడు తన విప్రకులం కుశిక కులం వల్ల సంకరమవుతుందని బ్రహ్మసభలో విని క్షత్రియ వంశమైన కుశిక వంశానికి ఉత్పాతం కలిగించే ఉద్దేశంతో కుశిక భూపతి వద్దకు వచ్చారు. కుశిక మహారాజు చవన మహర్షికి ఎదురేగి తోడొచ్చి భార్యా సమేతుడే భక్తి శ్రద్ధలతో పూజించారు. సుఖోపవిష్టుడైన చెవునితో కుశికుడు, మునీంద్ర, నేను తమ భృత్యుణ్ణి, నా సేవలు అందుకుంటూ తమరే ఈ రాజ్యాన్ని పాలించండి. నేను, నా భార్య, నా బంధువులు, నా పరిజనులు నానా జన సహితంగా మేము కొలుస్తాము. మీ ఏలుబడిలో సుఖపడతాం అని ప్రార్థించారు. అందుకు ముని ప్రవరుడైన చవనుడు కుశికునితో, రాజా, మాకు రాజ్యకాంక్ష లేదు. ఒక సద్వ్రతము పూని ఇలా సంచరిస్తూ నీ కడకు వచ్చాము. నీవు నీ ధర్మపత్ని మాకు పరిచర్యలు కావించడమే మా కోరిక అన్నారు. మౌనీంద్రుని మాటలకు రాజదంపతులు హర్షించి, ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది అని పలికి మునీశ్వరుడు అభ్యంతర మందిరంలోనికి కొనిపోయారు. ఒక రమణీయమైన ప్రదేశం చూపి, మహాత్మా, మీరిక్కడ నివసించండి అని పలుకుతూ పరుండుటకు మెత్తని పాన్పు, కూర్చుండుటకు మంచి ఆసనము చూపించారు. ఇంతలో భానుడు అస్తమించాడు. చవన మహర్షి కాలోచిత కృత్యాలు నిర్వర్తించి ఆహారం అడిగారు. వెంటనే మహారాజు ఆ మహర్షిని మహిత భోజనంతో సంతృప్తిపరిచారు. భోజనం అనంతరం చవరుడు తల్పం చేరి, రాజా, నాకు నిద్ర వస్తుంది. మీ దంపతులిద్దరూ కూడా క్షణం ఏమరక నా పాదాలొత్తండి. ఇదే నాకు ప్రియం. నేనై మేల్కొనే వరకు నన్ను నిదుర లేపరాదు. నా చరణ సేవ మానరాదు అంటూ చవనుడు నిద్రానిమగ్నుడైనాడు. అతడు ఒక ప్రక్కగా పవళించి 21 రోజులు గాఢ నిద్రలో ఉన్నారు. రాజదంపతులు అన్ని రోజులు నిద్రాహారాలు మాని ఆయనకు అడుగులొత్తుతూనే ఉన్నారు. 22వ నాడు ఆ మునివరుడు తన అంతట తానే మేల్కొని ఏమీ మాట్లాడకుండా ఇల్లు వదిలి బిరబిరా వెళ్ళిపోయారు. రాజదంపతులు 21 దినములు ఆహార నిద్ర లేక మునికి చరణ సేవ చేయడం వల్ల మిక్కిలి బడలిపోయారు. వారు నగరం విడిచి వెళుతున్న ముని వెంట వెళ్ళారు. ఉన్నట్లుండి చవన మహర్షి మాయమైపోయారు.
రాజదంపతులు మూర్ఛిల్లారు. వారు కొంతసేపటికి తెప్పరిల్లి మౌనిని గానక చింతిస్తూ తమ అభ్యంతర గృహంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించి మునుపటి వలె గాక రెండవ ప్రక్క మంచంపై పరుండి నిద్రిస్తున్న భృగునందనుని చూశారు. ఆ సతీపతులెంతో సంతోషించి ఎప్పటివలె ఆయన అడుగులొత్తుచుండగా మరొక 21 దినాలు గడిచిపోయాయి. 22వ నాడు చవనుడు మేల్కొన్నారు. తాను తైలాభ్యంగ స్నానం చెయ్యాలని పలికారు. వెంటనే రాజు సంపంగి నూనె తెప్పించారు. అతని శిరస్సంటి స్నానానికి వేడినీళ్లు సిద్ధం చేయగా చవనుడు ఆ రాజదంపతులను చెడదిట్టి అంతర్ధానమైనారు. ఒక గడియ తర్వాత మళ్ళీ ప్రత్యక్షమైనారు. ఎట్టి వికారములు లేక సుప్రసన్నులై నిలిచి ఉన్న ఆ రాజదంపతులను చవన మహర్షి చూసి సుముఖుడే అభ్యంగ స్నానమాచరించారు. రాజు కమ్మని భోజనం తెప్పించి భుజించుటకు పిలువగా చవనుడు ఆ అన్నపానాలను యగాదిగా చూసి ఎక్కడికో వెళ్ళిపోయారు. కుశిక భూపతి చేసేది లేక మౌనం వహించారు. అలా ప్రొద్దు గడిచింది. మన్నాడు తెల్లవారగానే చవనుడు ప్రత్యక్షమై, రాజా, ఆ రథం ఆయత్తపరచు. నీవు నీ పత్ని లాగుతూ ఉండగా ఆ తేరెక్కి నేను ఊరేగవలె. నా రథయాత్ర సాగేటప్పుడు దారి పొడవున బంగారం, రత్నాలు, గుర్రాలు, గోవులు విరివిరిగా యాచకులకు పంచాలి సుమా అన్నారు. రాజు రథాన్ని సిద్ధం చేశారు. దాపట వలపట అశ్వాలుగా రాజదంపతులు నిలిచారు. చవనుడెక్కిన రథాన్ని వారు లాగుతూ ఉండగా ముని చెప్పిన వస్తువులను మంత్రులు యాచకులకు పంచసాగారు. సంయమీశ్వరుడు రథము నీడ్చుచున్న రాజదంపతులను వాడి ములుగకర్రతో నెత్తురు కారినట్లుగా పొడుస్తూ నగర సంచారం కావించాడు. అనేక దినాలు ఆహార నిద్రాలు నీలందున బడలి తూలుతున్న రాజును రాణిని ములుగ కర్రతో పొడవటం వల్ల వారి దేహాలు పూచిన మోదుగ వృక్షాల వలె కనిపించాయి. రాజదంపతులన్నలా హింసిస్తున్న మునీంద్రుణ్ణి చూసి ప్రజలు ఇది అన్యాయమని అడుగుటకు, ఇది న్యాయమని పలుకుటకు, తెరిపార చూచుటకు శక్యంగాని తపోమహిమతో దీపిస్తున్నాడు ఇతడు. ఆ రాజదంపతుల ధీరత్వం, నిష్ఠాపరత్వం వర్ణించుటకు 1000 నోళ్లు కూడా చాలవు. భరింపరాని భారాన్ని నిర్వికారంగా భరిస్తున్నారు ఆ పుణ్య దంపతులు అని చింతిస్తూ జనం రథాన్ని పరివేష్టించి వెళ్తూ ఉండగా చవనుడు పురం వెడలి రాజదంపతుల మనస్సులో ఎట్టి వికారము లేనందున ఒక వంక ఆశ్చర్యం, మరో వంక ఆనందం హృదయంలో పెనుగొనగా వెంటనే రథం దిగారు. రాజదంపతుల శిరస్సులను గట్టిన పగ్గాలను ఊడదీసి వారి దేహాలను తన పాణి పల్లవంతో నిమిరారు. చవన మహర్షి ఆ జనపతి ముఖం చూస్తూ, రాజా, ఎంతో డసినవు, వరమిస్తాను. వగపు మాని పట్టణానికి వెళ్ళు. నేను గంగా తీరవనంలో నా వ్రతచర్య శేషాన్ని ఈరోజు నిర్వర్తిస్తాను. నీవు పత్ని సమేతంగా రేపు నా దగ్గరికి రా అని పలికారు. రాజు తన దేహాన్ని, తన భార్య శరీరాన్ని చూసుకుని అద్భుత ఆనంద పరవశుడై చవన మహర్షితో, మహాత్మా, మీ అనుగ్రహం వల్ల మాకెట్టి శ్రమ కూడా లేదు. శరీరంలో గాయాలు లేవు. మీ మహిమవు వర్ణింపతరమా? నేనును నా భార్యయు ఎలా జవ్వనంలో వెలసిల్లుతున్నాము. మీ మహానుభావత్వము ఎంతటి అద్భుతమైన కావించగలదు అని సవినయంగా వచించారు. పత్ని సహితంగా దండ ప్రణామాలు చేసి సంయమీంద్రుడు వీడ్కొని జనపరివేష్టితుడై పురప్రవేశం చేశారు. ఆనందంతో ఆ పగలు రేయి గడిపి సూర్యోదయం కాగానే ఆ రాజదంపతులు ప్రాతఃసమయాచారాలు నిర్వర్తించి మౌనీంద్రుడు సెలవిచ్చిన గంగా తీరకానానికి వెళ్ళారు. అక్కడ మణిమయము, అతి సుందరము, దేవతా భవనము సమానమైన ఒక విశాల రమ్య సౌధాన్ని రాజదంపతులు చూశారు. దాని చుట్టూ మండపాలు, ఆ మండపాలలో వేద అధ్యయనము, సంగీత సాహిత్య గోష్ఠులు, ఆ హర్మ్యం చుట్టూ పూల తోటలు, ఆ తోటలు కోకిల గానంతో, చిలుకుల పలుకులతో, తుమ్మెదల ఝుంకారంతో నిండి ఉన్నాయి. అక్కడెన్నో సరస్సులున్నాయి. ఆ సరస్సులు హంసలు, సారస పక్షుల యొక్క కిలకిల రావంతో ఇంపు గొలుపుతూ ఉన్నాయి. అక్కడ ఎన్నో క్రీడా పర్వతాలు ఉన్నాయి. అవి నెమళ్ల యొక్క క్రేంకార ధ్వనులతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలా చెవులకు కనులకు విందుగావిస్తూ ఆ రాజభవనం ఎంతో వైభవంతో దీపిస్తూ స్వర్గపురి నేలకు దిగి వచ్చిందా
అన్నట్లుగా ఉంది. అక్కడ పరమ ఆహ్లాదంతో సురలు, గంధర్వలు, అప్సరసలు సరసపు పలుకులు పలుకుతూ వివిధ విహారాలు సలుపుతున్నారు. ఆ మందిరం తిలకించి కుశిక చక్రవర్తి, ఆయన భార్య తమ మనస్సులు అద్భుత రసంలో మునిగిపోగా, ఇది కలయా లేక నిజమా? కల అయితే అనుభవగోచరం ఎట్లా అవుతుంది? ఇది ఉత్తర కురుభూమియా లేక స్వర్గమా? ఈ తాపసేంద్రుని దయ వల్ల సశరీరంగా స్వర్గంలో అడుగిడగలిగాం అని భావిస్తూ ఆ మహనీయ సౌధంలోకి ప్రవేశించారు. అక్కడ మణిమయ తల్పంలో పవళించి ఉన్న చవన మహర్షిని వీరు వీక్షించారు. అపర క్షణంలో ఆయన అంతర్హితుడైనాడు. అతనితో పాటు ఆ మేడ, అక్కడ అంతకు మునుపు వారు దర్శించిన అశేష విశేషాలు కూడా అదృశ్యమైపోయాయి. రాజదంపతులు అటు ఇటు తిరుగుతూ ఆ అరణ్యంలో ఒకచోట దర్భచాపపై ఆసీనుడై జపం చేస్తున్న ఆ సంయమీంద్రుణ్ణి చూశారు. పిదప రాజు రాణితో ఇలా అన్నారు, దేవి, మునీశ్వరుని యోగ బలమెట్టిదో పరికించావు కదా. మానవుడు రాజ్యం సంపాదించడం సులభం, బ్రాహ్మణత్వం, తపస్సు ఈ రెండూ కూడా దుర్లభం. ఈ మహానుభావుడు తపోబలం వల్ల వలసినట్లుగా చేస్తున్నాడు. రాజుట్లు పత్నితో పలుకుచుండగా చవనుడు వారిని సమాదర బుద్ధితో చెంతకు పిలిచారు. కుశికుడు అతని ధర్మపత్ని మూర్ఛిన చేతులతో అతని దగ్గరికి వెళ్ళి దండ ప్రణామాలు గావించారు. మౌనిరాజు వదనం మీద ప్రసన్న దృక్కులు పరుపుతూ, నరేశ్వర, నీవు ఇంద్రియాలను మనస్సును నీ వశంలో ఉంచుకున్నావు. నీ యందు ప్రీతుడినైనాను. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నారు. అందుకు రాజు, దేవా, నీవు అగ్ని కలుపుడవు. నీ మనస్సు ప్రసన్నమగునట్లు కొలుచుకుంటే కోరదగిన వరం మాకు వేరే లేదు. అయినా మిమ్మొకటి అడుగుతాను. మీరు మా ఇంటికి వచ్చి ఎడమ పక్క 21 రోజులు, కుడి పక్క 21 దినాలు పవళించి నిద్రించారు. మీ చరిత్రం అత్యద్భుతం. ఇలా ఎందుకు పవళించారో, ఇందుకు కారణమేమిటో ఎంత యోచించినా గోచరించటం లేదు. చెప్పవలసిందిగా అయితే దయతో చెప్పండి అని అడిగారు. అందుకు చవన మహర్షి కుశికునితో ఇలా అన్నారు, నరవర, సురులు మునులు సేవిస్తూ ఉండగా పరమేష్టి ఒకనాడు ప్రసంగవశాన భృగు కుశిక వంశాలకు బ్రహ్మ క్షత్రములు తారుమారే సంకరం ఏర్పడగలదని చెప్పారు. అప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఆ మాటలు విన్నాను. అట్టి సాంకర్యం సహించలేక మీ వంశాన్ని నాశనం చెయ్యదలచి వ్రతం నెపంతో మీ ఇంటిలోకి ప్రవేశించి ఇన్ని పోకడలు పోయాను. అలసి డస్సి మీరెప్పుడేని అడ్డమాడితే శపించాలని యోచించాను. మీ యందు ధైర్యహాని, దుఃఖము, కోపము లేనందున మెచ్చుకొని వరమిచ్చుటలో పాటు తృప్తిపడక ఈ గంగా తీరంలో మీరు బొందితో స్వర్గం చూసేట్లుగా చేశాను. ఇంత చూసి కూడా రాచరికమునందు ఉదాసీన వైఖరి, బ్రాహ్మణ్యమునందు ఆదరభావం మీకు ఏర్పడటం నాకు విదితమైంది. రాజా, నీకు 3వ నాడు బ్రహ్మ తేజో విరాజితుడై జన్మించగలడు. మరి నీకు కావలసిన వరం కోరుకోమని పలికినాడు. కుశిక భూపతి, దీనికంటే మించిన వరం కలదా? నా సంతానం బ్రహ్మ తేజో బల నిరూఢం, పరమ ధర్మ తత్పరం అగునట్లుగా అనుగ్రహించండి అని చవన మహర్షికి ప్రణమిల్లారు. అట్లే అవుతుందని పలుకుతూ చవనుడు, నీ మనుమడు విశ్వామిత్రుడు త్రిలోక పూజనీయుడవుతాడు అన్నారు. అంతటా కుశికుడు, మహాత్మా, అతడే కారణమున బ్రాహ్మణుడవుతాడో విన కుతూహలంగా ఉంది అన్నారు. అందుకు తాపసోత్తముడు, కృపాల, చెబుతాను విను. నా వంశంలో రుచికుడనేవాడు జన్మిస్తాడు. అతడు నీ కుమారుడైన గాధి యొక్క పుత్రికను సత్యవతిని వివాహం ఆడుతాడు. గృహస్థాశ్రమ ధర్మం నిర్వహిస్తూ సంతానకాంక్ష కలిగి తన భార్య సత్యవతితో నీకు పుత్రుణ్ణి పుట్టించగల దివ్యాన్నాన్ని ప్రసాదిస్తారు అంటాడు. అందుకు సత్యవతి, నాథ, మా తల్లి తనకు కూడా పుత్రుడు కలిగేటట్లు మిమ్ము ప్రార్థించమని ఇంతకు మునుపు నాతో చెప్పింది కనుక మా తల్లికి కూడా చరువును అనుగ్రహించమని కోరుతుంది. అప్పుడు రుచికుడు పరబ్రహ్మమును ఆవహింపజేసిన 2 చెరువులను కల్పన చేసి, దేవి, ఇది బ్రహ్మం, ఈ చెరువు క్షాత్రం. నీవు మీ తల్లి స్నానం చేసి నీవు అత్తి చెట్టును, మీ అమ్మ రాగి చెట్టును కౌగిలించిన తర్వాత నీవు బ్రాహ్మమును, మీ తల్లి క్షాత్రమును భుజించాలని చెప్పారు.
విధి వైపరీత్యం వల్ల తల్లికి కూతురుకి చెరువు తరువు తారుమారవుతాయి. దివ్యజ్ఞాన సంపన్నుడైన రుచికుడు పత్ని గర్భం చూసి నీ కడుపులోని బిడ్డ క్రూరుడైన రాచకుడికే అని, బ్రాహ్మణుడు కాదని, చెరు తరువుల విపర్యం సఫలమిది అంటాడు. సత్యవతి విషాద వేదనతో భర్తను చూసి మీకు పుట్టే కొడుకు క్రూరుడైతే లోకం మెచ్చుతుందా? మీ తపోమహిమ వల్ల అలా జరగకుండా చూడండి అని వినమ్రయ్యై వేడుకుంటుంది. అప్పుడు రుచీకుడు క్షాత్రతేజం తన కుమారుడైన జమదగ్నికి కాక అతనికి కలిగే పరశురామునికి సంక్రమించేటట్లుగా చేస్తాడు. రుచీకుడు చెప్పినట్లుగానే గాధిపత్ని గర్భం ధరించి బ్రాహ్మణ గణ్యుడు పరమ తపోధనుడు అయిన కొడుకును కంటుంది. అతడే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. జన్మతో క్షత్రియుడైన తరు చెరువుల యొక్క గుణ సంక్రమణం వల్ల అతడు సద్బ్రాహ్మణ తాస్ఫురణం వహిస్తాడు. బ్రహ్మ పలుకులు సత్యం. మీ వంశం భార్గవకుల సంబంధం వల్ల శ్లాఘనీయమవుతుంది. రాజా, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, నీవు సుఖంగా ఉండమని దీవించి వెళ్తాడు. కుశుకుడు భార్యా సహితంగా వందనమాచరించి ఋషివరేణ్యునికి వీడ్కొని స్వగృహం చేరుకుంటారు. చవనుడు లవణాసుర వధకు శ్రీరాముణ్ణి ప్రేరేపించుట. శ్రీరామచంద్రుడు అయోధ్యలో కొలువై ఉండగా మరీచి కాశ్యపాది మునులతో చవన మహర్షి వచ్చి వాకిట్లో నిలిచాడు. మంత్రి సుమంత్రుడిలోని కరిగి యమునా తీర వనవాసులైన మునీంద్రులు వచ్చి ఉన్నారని రామునికి విన్నవించారు. శ్రీరాముడు భయభక్తులతో ఆ మునీశ్వరులకు ఎదురేగి వారి పాదాలకు నమస్కరించి తోడ్కొచ్చి ఉచితాసనాలపై ఉంచి పూజించారు. వారు తాము తెచ్చిన పుణ్య నదీ పావన జలాలను పరిపక్వ ఫలాలను రామప్రభువునకు సమర్పించి ఆశీర్వదించారు. శ్రీరాముడు వారిని చూసి తపోధనులారా, మీ సందర్శన భాగ్యం వల్ల కృతార్థుణ్ణైనాను. నా సామంతులు, నా అనుజులు, నా భృత్యులు, నా దేహము, నా సరస్వము మీ ఆధీనం. దాసుణ్ణి నేను చేయవలసిన పని ఏమో సెలవియ్యండి అని వినయ మధురంగా వచించారు. అంతటా చవన మహర్షి రామప్రభు కృతయుగంలో మధుడనే దైత్యుడు దేవతల ద్విజులు తన్ను సద్గుణవంతుడిని స్తుతించగా శివుని గూర్చి బహుకాలం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శూలంతో మరో శూలాన్ని సృష్టించి, భక్త, ఈ శూలం సంగ్రామంలో నీ శత్రువుల్ని గెలిచి మరలా నిన్ను చేరుతుంది. ఎప్పుడు నీవు అధర్మ మార్గాన్ని అవలంబిస్తావో అప్పుడు అది నిన్ను విడిచిపెట్టి నన్ను చేరుతుంది అంటూ మధుని చేతికిచ్చాడు. అందుకు మధుడు సమ్మతించి హరునకు మళ్ళీ నమస్కరించి, మహాదేవ, ఊర్విపై నా కులం ఉన్నంత వరకు ఈ త్రిశూలాన్ని నిలుపుమని వేడుకొన్నాడు. అందుకు గౌరీశుడు, ఓయి, నీకొక కుమారుడు ఉదయించి నీ వెనుక దీనిని ధరిస్తాడు. శూలం ధరించున్నంత వరకు శత్రువులక అజేయుడవుతాడు. శూలం ధరించకుండా వైరిని ఎదుర్కొంటే అతని చేతిలో హతుడవుతాడు. శూలం తిరిగి వచ్చి మా త్రిశూలంలో లీనమవుతుంది అని చెప్పి వేశారు. ఆ తర్వాత మధుడు లంకలో ప్రవేశించి రావణాసుని కూరిమి చెల్లెలైన కుంభీనసను పట్టి తెచ్చి పరిణయమాడాడు. సముద్రుడు కాలకూట విషాన్ని కన్నట్లుగా ఆమె వల్ల మధుడు కుటిలాత్ముడైన లవణాసురుణ్ణి కన్నాడు. తన కొడుకు దుర్మార్గుడైనందున ఎంతో జుగుప్స వహించాడు. వానికి బుద్ధులు చెబుతూ, కుమారా, ఇది ఈశ్వరుడిచ్చిన శూలం. నీ చేతనున్నంత వరకు శత్రువులు నిన్ను చెనకలేరు. నిన్నెప్పుడు ఈ శూలాన్ని ఏమరవద్దు, ధర్మ మార్గం వేడవద్దని పలికి లవణాసురుని మధుపురికి పట్టం కట్టి సముద్రంలోకి ప్రవేశించాడు. పట్టాభిషిక్తుడైనది మొదలు లవణుడు మదమత్తుడై మా వంటి మునులను కదలనీయుడు, మెదలనీయుడు, నరులను సురులను చిత్రహింసలు పెడుతున్నాడు. రామభద్ర, రక్షకులైన మీకు ఆ లవణాసురుణ్ణి దుండగాలు నివేదించడానికి వచ్చాం. లవణ సముద్రం బంధించి పుత్ర మిత్ర బాంధవ సహితంగా రావణాసురుణ్ణి వధించిన మీకు లవణుడు ఒక లక్ష్యమా? ప్రభు, ఈ దుష్టుణ్ణి శిక్షించి శిక్షుల్ని రక్షించమని పలికి విరమించాడు. అంతటా రాఘవుడు మౌనులతో, మహాత్ములారా, మీరిక నిశ్చింతంగా వెళ్ళండి, లవణాసురుని హతమార్చి మీ ఆర్తిని తొలగిస్తాను అని చెప్పి వారిని సాగనంపారు. ఆ తర్వాత శత్రుఘ్నునితో, లవణుని పరిమార్చుటకు నిన్ను పంపుతున్నాను, వైరిని వధించి వాని రాజ్యాన్ని పరిపాలించు అంటూ మధుపురికి తన తమ్ముణ్ణి అప్పుడే అభిషిక్తుని చేశారు.
శత్రుఘ్నుడు సేనానివహంతో బయలుదేరారు. 3 దినాలు పయనించి గంగానదిని చేరుకున్నారు. గంగా తీరంలో సేనలు విడించి వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. వాల్మీకి మహర్షి తాను రాముణ్ణి, తమ్ముడైన శత్రుఘ్నుని అన్న పనుపున లవణాసురుని సంహారానికి వచ్చామని, ఈ రాత్రి మీ ఆశ్రమంలో నివసించే వేకునే వెళ్తామని విన్నవించుకున్నారు. వాల్మీకి సంతోషించి అతనికి ఆరగించడానికి ఫలమూలాదులనిచ్చి ఆదరించారు. ఆ రాత్రి జానకీదేవి కుశలవులను కనింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని మహర్షి ఆ శుభవాత శత్రుఘ్ని చెవిలో వేశారు. ఎంతో సంతోషించి తెల్లవారుగానే అతడు ముని ఆజ్ఞ వడిసి అక్కడి నుండి పయనించి యమునా నదిని చేరుకున్నారు. యమునలో స్నానమాడి శత్రుఘ్ని చవన మహర్షిని సందర్శించారు. ఆ రేయి చవనాశ్రమంలో విశ్రమించిన శత్రుఘ్నుడు మునీంద్రునితో ఇలా అన్నారు. మహాత్మా, లవణాసురుడు మహావీరుడని మీరానాడు ప్రభువైన శ్రీరామచంద్రుడితో అన్నారు. శివదత్తమైన శూలంతో అతడిని ఎవరినైనా సంహరించాడా చెప్పండి. అందుకు చవన మహర్షి, శత్రుఘ్న, లవణాసురుని శూలంతో హతులైన రాజుల ఇందరని చెప్పశక్యం కాదు సుమా. మాంధాతృ చక్రవర్తి లవణ్ణి శూలంతోనే మరణించాడు. ధైర్యంలో మేరు పర్వతం వంటి మాంధాత పొడిమిలో గల రాజులందరినీ ఓడించాడు. దేవేంద్రుని కూడా ఓడించుటకు స్వర్గంపై దండెత్తారు. ప్రతాపశాలి అయిన మాంధాతను జయించడం అసఖ్యమని సురపతి భావించి, రాజోత్తమ, భూమిలోని రాజులందరినీ జయించావు కదా, దివిపైకి రావలే. మధుపుత్రుడివైన లవణాసురుడు నీకు అజయుడై ఉండగా మా మీదికి ఎలా వచ్చావు అని పలికారు. ఆ మాటలకు మాంధాత సిగ్గుపడి, లవణుని నిర్జించిన తర్వాతనే మీ పని పడతానంటూ అక్కడ నుండి మధుపురికి దండుతో కదిలి వచ్చాడు. ద్వారము కడ నిలిచి దూతను లోనికి పంపారు. కుపితుడైన లవణుడు దూతను హతమార్చాడు. మాంధాత కొలువులోనికి ఏగి, ధనుజాధమ, నాతో పోరుకు రమ్మని పిలిచారు. మదగజాన్ని ఎదిరించే సింహం మాదిరి గర్జిస్తూ లవణుడు అతనిపై శూలం విసిరాడు. ఆ శూలం నుంచి వెలువడిన అగ్నిశిఖలలో ససైన్యంగా మాంధాత మాడిపోయాడు. శత్రుఘ్న, లవణుడు శూలం ధరించి ఉన్న వేళ తలపడవద్దు. రేపు నీవు అనిలో లవణుని హరిస్తావు. నేడు మా ఆశ్రమంలో నిద్రించి రేపు పయనం కమ్మని మౌని పలికినారు. శివనాశ్రమంలో శత్రుఘ్నుడు ఆ రాత్రి గడిపి తెల్లవారగానే యమునా నది దాటికి మధుపురికి చేరారు. శత్రుఘ్నుడు లవణుని సంహరించుట. శత్రుఘ్నుడు ఊరి వెలుపల సేనలతో నిలిచి లవణుని రాకకే వేచి ఉన్నారు. లవణాసురుడు ప్రొద్దు పొడవక మునిపే వేటకు వెడలి వధించిన వరహాది మృగాలతో మధ్యాహ్నం వేళ నగరిలోకి ప్రవేశించబోతున్నారు. శత్రుఘ్నుడు అతన్ని అక్కడే నిలువరించి, ఓరి, నీతో యుద్ధానికి వచ్చాను. నేను శ్రీరాముణ్ణి తమ్ముణ్ణి, శత్రుఘ్నుణ్ణి. వీరుడివైతే నన్ను ఎదిరించు అంటూ అతనిపై శరవర్షం కురిపించారు. లవణుడు క్రోధంతో కళ్ళ నుంచి చిటపట నిప్పులు రాలుతుండగా శూలం కోసం పురిలో చొచ్చుటకు సకల యత్నాలు చేశారు. శత్రుఘ్నుడు వాటినన్నింటినీ వమ్ము చేసి అన్నగారు తనకిచ్చిన అమోఘాస్త్రంతో వాణ్ణి సంహరించారు. లోకకంటకుడైన లవణుణ్ణి నిర్మూలించిన శత్రుఘ్ని మీద దేవతలు పూలవాన కురిపించారు. భృగువంశ సంజాతుడు, మహాతపోధనుడు, యోగ మహిమాఢ్యుడు, లోకోపకారకుడు అయిన చవన మహర్షి ఋషి మండలంలో చుక్కల్లో చంద్రుని వలె తేజరిల్లుతున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.